కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 18, 2025న పార్లమెంటులో వీబీజీ రామ్జీ పథకాన్ని ఆమోదింపజేసి 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో జూలై 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అయితే క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు జరగటం లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 18, 2025న పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేశారని, క్షేత్రస్థాయిలో జూలై 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అయితే క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు జరగటం లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిందని, అలాగే కూలీ డబ్బులని 308 రూపాయలకు పెంచిందని, ఈ పథకాన్ని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకపోగా ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టిస్తుందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని, లేనట్లయితే బీజేపీ కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, నల్గొండ మండల బీజేపీ అధ్యక్షులు పోగరి అనిల్ కుమార్, జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి మంగిలపల్లి కిషన్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలకు, గ్రామీణ కూలీలకు పెద్దపీట వేసి వికసిత్ భారత్ జీ రామ్జీని ఒక నూతన పథకాన్ని పార్లమెంట్లో ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చినట్టు గొప్ప మహనీయుడు, పేదల పెన్నిది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వికసిత్ భారత్ జీ రామ్జీ నూతన చట్టం పేదలకు ఒక వరం లాంటి పథకం. గతంలో లోపభూయిష్టమైనటువంటి ఈ పథకాన్ని పూర్తిగా కూడా సమూలంగా మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పేదలకు గతంలో ఉండవనేటువంటి వేతనాల కంటే ఈ యొక్క కొత్త చట్టం ద్వారా డిసెంబర్ 25, 2025 ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ యొక్క పథకం ద్వారా దినసరి కూలీల యొక్క వేతనం పెంచడం జరిగింది. ప్రతిరోజు ప్రతి ఒక్క కూలికి, ప్రతి ఒక్క వ్యక్తికి 308 రూపాయలు ఇచ్చే విధంగా కొత్త చట్టంలో సవరణలు తీసుకొచ్చిన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రెండవ ముఖ్యమైనటువంటి విషయం, 365 రోజులలో జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 100 రోజుల నుంచి 125 రోజులకు వేతన యొక్క పని దినాలు పెంచినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేదల పెన్నిది నరేంద్ర మోడీ గారు. గ్రామీణ కూలీలకు పెద్దపీట వేసిన వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో 100 రోజులు ఉన్నప్పటికీ కూడా 50 రోజులు కూడా సరిగా ఈ యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి రోజులను అన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 100 రోజుల నుంచి 120 రోజుల వరకు వాళ్ళ యొక్క పని దినాలను పెంచి వాళ్ళకు పూర్తిగా కూడా ఆదరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇంకో ముఖ్యమైన విషయము, పనిచేసిన 15 రోజుల లోపులోనే డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రత్యక్షంగా వారి యొక్క కూలీల యొక్క వేతనానికి డైరెక్ట్గా పడే విధంగా ఈ యొక్క చట్టాన్ని సవరించడం జరిగింది. ఒకవేళ 125 రోజులు పని దినాలు కల్పించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఒక 100 రోజులు కల్పించి 110 రోజులు మనం పని కల్పిస్తే ఇంకా 15 రోజుల వరకు పని కల్పించక ప్రభుత్వాలు వైఫల్యం చెందినందుకు పూర్తిగా కూడా కూలీలకు పని చేయకున్నప్పటికీ కూడా ప్రతిరోజు 308 రూపాయలు ఇచ్చే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చినట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇలా పేదలకు పూర్తిగా కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఇది చూసి ఓర్వలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పూర్తిగా ప్రజలకు వాళ్ళకు అర్థమైతే దినసరి వేతనాలపై ఆధారపడి జీవించేటటువంటి కుమ్మరి వడ్రంగి నేత, గీత, యాదవ, రైతు కూలీలు అందరికీ కూడా ఇది అర్థమైతే వాళ్ళ పూర్తిగా పప్పులు ఉడికే విధంగా లేవు. కాబట్టి ఈ చట్టాన్ని ఏదో రకంగా దీన్ని పూర్తిగా కూడా రద్దు చేయడం కోసం కుట్ర చేసినటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మీ యొక్క పప్పులు ఉడకవు, మీరు సుప్రీంకోర్టు పోతామంటున్నారు. అంటే పేదలకు వేతనాలు పెంచితే సుప్రీంకోర్టు పోతారా? మీకు పేదలకు పని కల్పించడం ఇష్టం లేదా? పేదలకు మరి 300 రూపాయలు ఇవ్వటం ఇష్టం లేదా? 125 రోజులు పని దినాలు కల్పిస్తే మీకు వచ్చేటట్టు ఇబ్బంది ఏమున్నది? పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా 2025 డిసెంబర్
25వ తారీఖు నుంచి వెరిఫై చేసినట్టు రికార్డు ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వీళ్ళకు వేతనాలు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 50 లక్షలకు పైగా ఈ యొక్క పని కల్పిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరొక విషయము, ఈ యొక్క చట్టంలో వ్యవసాయ పనులు జరుగుతున్నప్పుడు వెసులుబాటు కల్పించరు. ఇవాళ అవగాహన లేకుండా కమ్యూనిస్టు పార్టీలు, తోక పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి జేకొట్టే పార్టీలు అవగాహన లేక దీనిపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఫెడరల్ సిస్టంలో డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగంలో మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ రాజ్యాంగ ప్రకారంగా ఏదైనా 60-40 మీరు నిధులు భరించాలి. కేంద్ర ప్రభుత్వము 4,000 కోట్ల రూపాయలు ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ నుండి వెంటనే నిధులను రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాము.